ఇంద్రుని యొక్క ఆగమనకు త్రిలోకవాసులు సుఖములు పొందితిరి. మరియు సుగంధ గాలులు వెదజల్లిను. సమస్త విశ్వము మేధాకృతమై పూల వర్షము కురిపించెను. ఆకాశమున దేవదుందువులు మ్రోగినవి. త్రిలోత్తమ, రంభ, ఊర్వశి, అప్సరస సుగంధ ద్రవ్యాలు వివిధ రకాల ఆభరణములను తీసుకొని వచ్చారు. దేవతా స్త్రీగణమంతా మంగళ వాయిద్యములు సమర్పించినారు. గంధర్వ, నాగులు, యక్షులు లలిత గీతములు పాడినారు. మారీచి, అత్రి, వశిష్ఠాది మహర్షులందరూ సకుటుంబముగా విశ్వానరుని ఆశ్రమానికి వచ్చారు. బృహస్పతితో కూడిన బ్రహ్మదేవుడు గరుడ వాహనముపై, విష్ణువు కైలాసము నుండి నంది, భృంగి, గౌరి సమేతంగా ఈశ్వరుడు వచ్చినాడు. ఇంద్రలోకము నుంచి ఇంద్రాది దేవతలు, నాగులు వచ్చినాయి. ఈ విధంగా విశ్వానుని ఆశ్రమానికి ఆయన యొక్క పుత్రుని చూడ్డానికి వచ్చను.